హాయ్ అండి. నమస్తే అందరికీ. ఈ రోజుటి వీడియో ఏంటి అంటే మా ఇంటి బొండు మల్లెలు. ఇక్కడ చూస్తూ ఉన్న మల్లె చెట్లన్నీ మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను 2016లో వేశానండి. అంటే వీటి వయసు 7, 8 సంవత్సరాలు. మొత్తం ఈ లైన్‌లో 5 చెట్లున్నాయండి. 3 గుండు మల్లె చెట్లు, 2 జంట మల్లె చెట్లు ఉన్నాయి. అన్నీ నేలమల్లె చెట్లేనండి ఇవి. మాకు ముందు తీగ మల్లె చెట్టు ఉండేది. అది కూడా బాగా పువ్వులు పూసేది కానీ, ఆ చెట్టుకు పందిరి వేయాలన్నా, ఆకు తీయాలన్నా ఎందుకో కాస్త కష్టంగా అనిపిచ్చేది. అందుకే నేను నేలమల్లె చెట్లు పెట్టాను. వీటికైతే పెద్ద పనుండదండి. పువ్వులు కూడా ఎక్కువ పూస్తాయి. ఇప్పుడు నేను కోస్తూ ఉన్న ఈ పువ్వులు జంటమల్లి పువ్వులండి. ఈ మల్లె చెట్లన్నిటిని నేను ఒకసారి మార్చి నెలలో కట్ చేశానండి. అప్పుడు సీజన్ స్టార్టింగ్ కదా! ఎక్కువ పువ్వులైతే పూయలేదు. అందుకే నేను సెకండ్ టైమ్ కట్ చేయాలనుకుంటూ ఉన్నాను. ఈ జంటమల్లి చెట్లు నేను ఊరు నుంచి వచ్చేసరికి బాగా కొంచెం మొగలెత్తున్నాయి. ఇక ఈ జంటమల్లి పువ్వులు చూసారు కదా! 2 లేయర్స్ అనుకుంటారేమో. పువ్వులు 4 లేయర్స్ ఉన్నాయండి. కాకపోతే ఈ పువ్వుని జంటమల్లి అనే చెప్తాము. ఇది బాగా సత్తువ, వాటర్ బాగా ఉన్నిందనుకోండి మొగ్గలు ఎక్కువ ఎత్తుతాయి. అలాగే పువ్వు కూడా పెద్దగా పూస్తుంది. ఈ మొక్కలన్నిటిని నేను నర్సరీలో తెచ్చిపెట్టినవేనండి. అప్పుడైతే ఒక్కొక్క చెట్టు 30 రూపీస్, 40 రూపీస్ ఉండేది అంతే. ఇప్పుడైతే 80 రూపీసో, 100 రూపీసో ఉండొచ్చు. ఇక ఈ జంటమల్లి చెట్లనైతే అంటుకట్టడం చాలా ఈజీ అండి. కొమ్మని నేలలో నాటి పెట్టామంటే ఒక 2, 3 మంత్స్‌కంతా బాగా వేర్లొచ్చేస్తాయి. తీసి మనం పక్కన నాటుకున్నామంటే బాగా ఈజీగా బతికిపోతుంది. అదే గుండు మల్లె చెట్టయితే దాని వేర్లు అంత ఈజీగా మనం చెట్టుని పీకలేము. నాటినా కూడా రేర్ అనమాట. ఒక్కోసారి బతకచ్చు, ఒక్కోసారి బతకపోవచ్చు. ఈ మల్లె పువ్వులంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి? వాటి సువాసన ముక్కుని తాకగానే మనసుకు తెలియని ఏదో ఆనందం. 3 నెలలు మాత్రమే కనిపించే ఈ మల్లెపూలకు ఏడాదంతా గుబాళింపే. ఈ మల్లెపువ్వులు బాగా చెట్టు నిండా పూసినప్పుడు వీధిలో వెళ్ళే ప్రతి ఒక్కరి చూపు వీటిపైనే ఉంటుందండి. మామూలుగా మనం మల్లెపువ్వులు 3 మంత్సే అనుకుంటాం కదా! కానీ చాలా నెలల వరకు కనిపిస్తూనే ఉంటాయి. అది ఎలాగా అంటే నేను ఫస్ట్ టైమ్ కట్ చేశాను అని చెప్పాను కదా! అప్పుడు కొన్ని పువ్వులే వచ్చాయి. ఇప్పుడు చూడండి ఇది గుండు మల్లె చెట్టు. ఇందులో ఒక్క పువ్వే కనిపిస్తోంది. అదే జంట మల్లి కొన్ని పువ్వులొచ్చున్నాయి. ఇక ఈ గుండు మల్లిని కట్ చేసేస్తున్నాను. జంట మల్లిని మాత్రం ఇంక మొగ్గలున్నాయి కాబట్టి వాటిల్ని వదిలేస్తున్నానండి. ఇవి మార్చి నెలలో అలా కట్ చేశానండి. అంటే 2 మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు జూన్ నెలలో కట్ చేస్తూ ఉన్నాను. ఈ కట్ చేసిన తర్వాత ఈ మొక్కలకి 3 డేస్‌కొకసారి వాటర్ పోయాలి. ఎందుకంటే ఎక్కువ నీళ్లు పోస్తే మళ్ళీ ఆకు మాత్రమే పెరిగిపోతుంది. మొగ్గలెక్కువ రావు. మొగ్గలొచ్చాకైతే డైలీ వాటర్ పోయొచ్చు. ఎరువు ఒక్కసారి వేస్తే సరిపోతుందండి. అప్పుడు మొగ్గ సైజ్ బాగా వస్తుంది. అదే కుండీల్లో పెంచేవారైతే నీళ్లు ఎక్కువగానే పోయాలి. లేకపోతే చెట్టు ఎండిపోతుంది. అదేనండి నేలలో ఉండే చెట్టుకి, కుండీలో ఉండే చెట్టుకి తేడా. ఇక ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైమ్ కట్ చేశాను కదా! ఇంకో 2 మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ థర్డ్ టైమ్ కూడా కట్ చేసుకోవచ్చు. అప్పుడు ఇంకొంచెం తగ్గుతాయనమాట. ఇప్పుడు ఈ మిడిల్ సీజన్‌లో మాత్రము మొగ్గలు బాగొస్తాయి. లాస్ట్ టైమ్ కట్ చేసేటప్పటికి కొంచెం తక్కువే వస్తాయి మొగ్గలు. ఇప్పుడొచ్చినన్ని రావండి. ఇక ఇంకొక విషయము నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా! రోజా పువ్వు లాంటి మల్లె పువ్వు అని. అది కూడా చెట్టు చూపిస్తానండి. ఆ చెట్టు కూడా ఎంత బావుందో అసలు. ఎంత మంచిగా ఉన్నాయి పువ్వులు. దాన్ని తెచ్చినప్పుడు నేను ఫస్ట్ టైమ్ ఆ పువ్వుని చూసిందైతే మా ఇంటి పక్కన అమ్మాయి కాలేజ్‌కి వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఇచ్చారని చెప్పి ఆ పువ్వు పెట్టుకొనొచ్చింది. ఇక నేను ఈ మల్లె చెట్లన్నీ వేశాను కదా! నాకు చూపిచ్చిందనమాట. "అక్క చూడు మీ ఇంట్లో ఉండేదే గాక ఇది వెరైటీగా ఉంది. ఇంకా పెద్దగా ఉంది మల్లె పువ్వు చూడు" అని అనింది. నేను అంటే ఏమన్నా దొరుకుతదా అంటే, లేదు వాళ్ళు కొనుక్కొనొచ్చే పెట్టారంట ఇవ్వరేమో అనేసి అనింది. సరే అని చెప్పి నేను గూడా ఇంకా నర్సరీకెళ్ళినప్పుడు వాళ్ళని అడిగి మరీ తెప్పించుకున్నాను. ఇలా పెద్ద సైజు ఉంటది. మామూలు మల్లి కన్నా కానీ ఇంకా పెద్దగా ఉంటది. మల్లె పువ్వు ఆ చెట్టు ఉందా అంటే, లేదు అని చెప్పి మళ్ళీ తెప్పిచ్చిచ్చారండి. చూడండి అసలు ఎంత పెద్ద పువ్వంటే రోజా పువ్వులాగే ఉంది. నేను చూస్తే షాకయ్యాను అసలు ఫస్ట్ టైమ్ చూసినప్పుడు. ఇది 3 ఇయర్స్ అయిపోయిందండి ఈ చెట్టు పెట్టి కూడా. అప్పుడు 70 రూపీస్ అది. ఇక 2 చెట్లయితే తీసుకున్నాను. ఒకటి ఊరికిచ్చి పంపించాను. అక్కడేమో బతకలేనన్నారు. ఇప్పుడు ఇదేమో మాకు బానే బతికింది. మా అమ్మ స్టార్టింగ్‌లో అయితే తిట్టింది గానీ, పువ్వులు సగం సగం పూసేటివనమాట. అప్పుడు సీజన్ గాదు. సగం సగం పువ్వే పూసేది. అందుకని నీకెన్ని మల్లె చెట్లు తెచ్చినా సరిపోవు. చూడు ఎలా ఉందో ఈ పువ్వు ఏమన్నా పూస్తా ఉందా అని చెప్పి మా అమ్మ తిడతా ఉన్నింది. మళ్ళీ ఇప్పుడు ఆమె అంటుంది, "భలే మంచి చెట్టు తెచ్చావు. ఎంత బాగున్నాయి పువ్వులు. ఒక్కటి పెట్టుకున్నా సరిపోతది" అని చెప్పి అంటా ఉంది. ఇక మనం జంట మల్లెలన్నీ కోసాం గదా! అవన్నీ ఇన్ని పూలయ్యాయండి. 4 మూరలు అట్టయ్యాయి. అంటే నేను ఆ చెట్లుని కట్ చేయలేదు. జస్ట్ ఫస్ట్ టైమ్ కట్ చేశాను. అప్పుడు పూసాయి. మళ్ళీ అవంతట అవే ఎత్తాయి మొగ్గలనమాట. అన్ని పూలిచ్చాయి. ఇక మా జామ చెట్టునైతే చూపిస్తాను రండి. పక్కనే ఉంది జామ చెట్టు.
ఇందులో కూడా చెట్టు నిండా బాగా కాయలు కాస్తాయి. కానీ మాకు దొరికేది మాత్రం కొన్నే. ఎందుకంటే మా సైడు కోతులు ఎక్కువండి. వాటికి తిని మిగలంగా మాకు దొరుకుతాయి. ఆ మల్లెపూలు సాయి ఎలా చూస్తా వెళ్తారో ఆ పక్క వీధిలో, ఈ పక్క నుంచి కూడా జామ చెట్టు సాయి చూడనోళ్ళు ఉండరు, చేయి పెట్టి కోసుకోనోళ్ళు ఉండరు. వాళ్ళ ఇష్టం అనమాట. వాళ్ళకి కోసుకొని మిగిలినటివి కోతులకి, మిగిలినటివి మాకు దక్కుతాయి అనమాట. అందుకని చెప్తూ ఉన్నాను. ఇప్పుడు కోతులు మన తర్వాత జంతువుల్లో ఏది తెలివైన జంతువు అంటే అది కోతి మాత్రమే. ఇన్ని రోజులు కోసి కొంచెం తిని కింద పడేసి వెళ్ళిపోయేటివి ఇప్పుడేం చేస్తున్నాయంటే వెరైటీగా చెట్లోనే చిలకలు కొట్టేసి వెళ్తాయి కదా, కాయని సగం తిని సగం వదిలేసి అట్లా వెళ్తాయి కదా, ఆ పనే కోతులు కూడా చేస్తున్నాయండి. సగం కాయ తిని సగం చెట్లోనే వదిలిపెట్టేసి వెళ్తున్నాయి. ఇక ఇక్కడ పండు పక్కన ఒక అవ్వ, మేము ఎప్పుడు చెట్టు దగ్గరికి వెళ్ళినా ఆ అవ్వ వస్తుంది అనమాట. ఆ కాయ చూడనైనా, ఈ కాయ చూడనైనా, ఒక కాయ ఈనైనా అనేసి. సరే ఆ అవ్వే ఆమె చూపించింది ఆ కాయ కావాలని. సరే పట్టవ్వ అని చెప్పి ఆ అవ్వకైతే ఆ కాయ ఇస్తున్నాను. అది ఇచ్చిన తర్వాత ఇంకో దగ్గర ఉంది చూడు అని చెప్పి ఇంకోటి చూపిస్తుంది. అందుకని ఇంకా ఆమె కోసం అది కూడా కోసి ఇచ్చాను అనమాట. ఈ విధంగా జామ చెట్లు అన్నీ ఉన్నాయి కానీ కూరగాయలు కూడా పెంచుకోవచ్చు. కాకపోతే కోతులు ఏవి ఉంచవండి మాకు. అందుకనే మేము ఇంకా గమనిపోయాం. జామకాయలు కూడా వాటికి మిగిలితే మాకు దక్కుతాయి. ఇక అయిపోయిందండి. ఈ చెట్లు నేను కట్ చేశాను కదా, ఆ కట్ చేసిన తర్వాత 1 మంత్కి ఈ మొగ్గలు వచ్చాయి అనమాట. ఓన్లీ అంటే ఈ జంట మల్లెల్లో ఏం మొగ్గలు లేవు, అయిపోయింది దాని సీజన్ పాపము. ఇక గుండు మల్లెలు మాత్రమే కట్ చేశానని చెప్పాను కదండి, అవన్నమాట. అవి ఇప్పుడు ఎలా మొగ్గలు ఎత్తున్నాయో చూడండి. నేను కట్ చేసిన 1 మంత్కి ఈ వీడియో. నేను ఇప్పుడు ఊర్లో లేను, నేను మా ఇంటికి వచ్చేసాను. 1 వీక్ ఉండి అవి కట్ చేసి వాటి పని చూశాను అంతే, అంత మాత్రమే. ఎప్పుడు ప్రతి సంవత్సరం జరిగేది అదేనండి. నేను వాటికి బాగా కట్ చేసి ఎరువు వేసి పాదులు తీసి అన్నీ చేసేసి వస్తాను. పువ్వులు వచ్చే సమయానికి మాత్రం ఉండను, ఊరు వచ్చేస్తాను. ఇంకా అప్పుడు మాత్రము మా అమ్మ వీటిని కోసి కొన్ని దేవుడికి పెట్టుకుంటుంది. ఇంకా చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు కదా, ప్రతి ఒక్కరికి ఇష్టమే కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఇస్తూ ఉంటుంది మల్లెపూలన్నీ. ఇక ఈ మల్లెపూలను చూస్తుంటే నాకు ఒక స్టోరీ గుర్తొస్తుందండి. చదువుకునేటప్పుడు తెలుగులో నాకు నచ్చిన స్టోరీస్ కొన్ని బాగా గుర్తుండిపోయాయి. వాటిలో బొండుమల్లెల స్టోరీ ఒకటండి. ఈ స్టోరీని ఒకసారి గుర్తు చేసుకుందాము. అదేమిటంటే, ఒక యజమాని ఇలా అనుకుంటాడు, ఊర్లో మల్లెలకి మంచి ధర ఉంది, మన ఇంటి వెనకల పెరడు ఖాళీగా ఉంది కదా, మల్లె చెట్లు పెట్టుకుంటే బాగుంటుంది అని నిశ్చయించుకున్నాడు. మరి మల్లె చెట్లు పెట్టడానికి, గోతులు తీయడానికి ఒక మనిషి కావాలి అని యజమాని మనిషి కోసము అలా రోడ్డు మీదకు వెళ్ళాడు. ఎదురుగా వెన్నుకంటుకు పోయిన ఒక ముసలాయన కనపడి, పనుందా బాబు అని అడిగాడు. దానికి యజమాని, 2-3 మూరలు లోతు గుంతను గుణపముతో తవ్వాలి, నీవు చేయలేవులే అన్నాడు. తవ్విన మట్టితో మల్లి చెట్లు నాటాలి అనగానే ఆ ముసలాయన, తవ్వేస్తాను బాబు అన్నాడు. కానీ యజమాని మనసులో మాత్రం ఇలా అనుకుంటున్నాడు, ఆ పని బలవంతుడు 5 రోజుల్లో చేసే పని తాత 10 రోజుల్లో చేస్తాడు, ఇతడిని తీసుకెళ్లడం శుద్ధ దండగా అనుకుంటున్నాడు. కానీ తాత మాత్రం, పనేటో చూడనీయండి, మొత్తం చేసుకుంటాను బాబు అన్నాడు. తమకి తోసింది ఇయ్యండి అన్నాడు. యజమాని అతనిని చూసి కాదనలేక, సరే పద అని పని చూపించాడు. తాత పని చూసి తక్కువే అడిగాడు, కానీ యజమాని తగ్గించి అడిగాడు. కష్టం చూడండి బాబయ్య అన్నాడు తాత. నాతో ఇన్ని బేరాలు లేవు అన్నాడు యజమాని. సరే తమ సిద్ధం అన్నాడు తాత. మధ్యాహ్నం వేళ తమరు ఇడిసిపెట్టిన ఇంత గెంజిపోయండి అని ప్రాధేయపడ్డాడు. యజమాని భార్య, సరే పోస్తాన్లే అంది. ఎలాగో చౌకగా పనికి కుదిరాడు కాబట్టి. అయినా రోజు సేరు గెంజి మెతుకులు వీధి కాలువలోకి వదిలిపెడుతున్నదే కదా, తాతకు పోసినందువలన నష్టం ఏమీ లేదనుకున్నది యజమాని భార్య. ఆ విధంగా ఆ పనిని తాత 11 రోజుల్లో పూర్తి చేశాడు. యజమాని అనుకున్న ప్రకారం డబ్బు ఇస్తాడు. తాత ఏమైనా కొనుక్కుంటాడేమో, అల్లరి చేస్తాడేమో అనుకున్నాడు యజమాని. కానీ తాత మాత్రం నోరు మెదపకుండా డబ్బులు తీసుకుని వెళ్ళాడు. మళ్ళీ మర్నాడే పని చెప్పరా అని వచ్చాడు తాత. మొక్కలకు నీళ్లు పోస్తావా, నూతిలోని నీళ్లు తోడిపోయాలి అన్నాడు యజమాని. నెలకు ఏమివ్వమంటావు అని అడిగాడు. తమ సిద్ధం అన్నాడు తాత. నెలకింత అన్నాడు యజమాని. తాత సరే అని ఏదో నసుకుతుండగా, ఏమిటి తాత అన్నాడు యజమాని. ఏటడుగుతాను బాబు, తమ రొగ్గేసింది గంజినీళ్ళు అన్నాడు. సరే అన్నాడు యజమాని. తాత మళ్ళీ పనికి కుదురుకున్నాడు.
ఏ పని చెప్పినా చేసేవాడు. చీకటితో వచ్చి చీకటి పడుతుంటే వెళ్ళేవాడు. మధ్యాహ్నం తాతకు కాస్త గంజి పోసేవాళ్ళు. నెల జీతం అందుకున్న తాత మర్నాడు తాత మొహం వెలిగిపోతోంది. తమరిచ్చిన జీతం నా కూతురి చేతిలో పెట్టాను. రేత్రి నా కూతురు నాకు పట్టెడన్నం పెట్టింది అన్నాడు. అదేంటి రోజూ పెట్టడం లేదా అని అడిగాడు యజమాని. దానికి తాత, లేదు బాబు, తమ పాదాల సాచి తమరింట్లో గంజి మెతుకులు తప్ప కడుపుకి ఇంకేటీ లేదు అని చెప్పాడు. తాత మాటకి యజమాని ఒళ్ళు కంపించింది. ఇక అప్పటి నుండి తాత యజమాని ఇంట్లో మనిషి అయ్యాడు. తాతపై జాలితో అన్నం పెడుతున్నారు, ఆదరిస్తున్నారు. రోజులు గడుస్తున్నాయి. మల్లెలు మొగ్గలు తొడిగినవి. అమ్మడం ఆరంభించారు. బుట్టెడు మొగ్గలు అన్నీ తాతే కోసి అమ్మేవాడు. తాత జీతం పోను లాభం వచ్చేది. 2 విడతలు పూశాయి. యజమానికి సరదా వేసింది. మళ్ళీ తొలకరి కురిసింది. తాత పనికి రాలేదు. తాత అనడమే తప్ప తాత గురించి ఎవరికీ ఏమీ తెలియదు. ఇల్లు తెలియదు. చాలా కాలం తర్వాత కూరగాయలు అమ్మే మనిషి ద్వారా తాత చనిపోయిన విషయం తెలిసింది. ఫలితం కష్టపడ్డవాడికి కాకుండా పోయిందని యజమాని పశ్చాత్తాపడ్డాడు. ఇది కథండి. ఈ కథలో నాకు తాత పాత్ర ఎంతో నచ్చింది. కథ మనసుకు హత్తుకుంది. అందుకేనేమో గుర్తుండిపోయింది. కొన్ని నచ్చిన విషయాలైనా, బాధ పెట్టిన విషయాలైనా మైండ్ చాలా భద్రంగా భద్రపరుస్తుంది. సందర్భాన్ని బట్టి బయట పెడుతూ ఉంటుంది. కళ్ళకు కనపడేలాగా చేస్తూ ఉంటుంది. అదండి బొండుమల్లెల స్టోరీ. అక్కడ గుంటలు తవ్వింది తాతే, మొక్కలు నాటింది, పాదులు తీసింది, నీరు పోసింది, పువ్వులు కోసింది, అమ్మింది. అన్నీ తాతే చేశాడు. కానీ ఫలితం మాత్రం తాతకి లేదు. ఇక మా ఇంటి బొండుమల్లెల స్టోరీ. ఈ చెట్లకి అంతా పని నేనే చేశాను. కానీ నేనున్నప్పుడు మాత్రం పువ్వులు రావు. మొగ్గలెత్తే సమయానికి నేను ఊరొచ్చేస్తానండి. ప్రతి సంవత్సరం అంతేనండి. మా వాళ్ళు వీడియో తీసి పెట్టారు, ఎంత బాగా పూస్తున్నాయో చూడు అని. ఇవి ఆకు తూసిన కొమ్మలు కట్ చేసిన 25 డేస్కి మొగ్గలు వచ్చాయండి. మొగ్గలన్నీ అయిపోయాక మళ్ళీ 10 డేస్ తర్వాత మనం కట్ చేస్తే మళ్ళీ కొన్ని మొగ్గలు వస్తాయండి. ఇలానే నేను ప్రతి సంవత్సరం చేసేది. అంటే మల్లెపూల సీజన్ స్టార్ట్ అయ్యాక ఇలానే నేను గ్యాప్ ఇచ్చి 3 టైమ్స్ అలాగా కట్ చేస్తానండి. అవి ఫస్ట్ సెకండ్ టైం పూసినంతగా పూయకపోయినా కొన్ని మొగ్గలైతే వస్తాయండి. ఇదండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఉంటానండి. బాయ్.